కూడా పాలు పంచుకునేవాడిని. అలాగే మిగతా యాక్టర్స్‌కి ప్రిపరేషన్స్ అంటే లైక్ ఆహ్, ఆ సీన్ మాకు బాగా గుర్తు. అది 'సోనాలి బింద్రే' గారిని కాల్చడం అవన్నీ ప్రత్యేకంగా అప్పుడు నేను నాకు మీరు ప్రత్యేకంగా తిట్టిన తిట్టు నాకది అవార్డ్ లాగా పనిచేసింది. అరే! ఈ నా కొడుకు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? అది నేను అంటే ఇలాంటివి కొల్లలుగా మన దగ్గర విషయాలున్నాయి. ఇవి ఆహ్, నేను ప్రత్యేకంగా ఈరోజు ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సందర్భము, సమయం సరిపోదు. చాలా విషయాలున్నాయి. కానీ హ్మ్, మీరు అందరూ ఒక నటుడిని ఎలా అయితే కనిపిస్తున్నాడో, ఒక నటుడిని ఎలా అయితే కనిపిస్తున్నారో, వాళ్ళని అలాగే తీసుకొని మలిచి సినిమా చేయడం సహజ పద్ధతిది. కానీ నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక సర్టిఫికేటు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి యాక్టింగ్‌లో చేసిన సర్టిఫికేట్ తప్ప, నా మాటలు తప్ప, ఇంకా వేరే ఏ ప్రపంచం తెలియని నాకు ఏం చేశారంటే నాలో అంటే సర్టిఫైడ్ యాక్టరు సర్టిఫికేట్ ఉండడం వేరు. నాలో ఒక మంచి నటుడిని ఆయన చూసి, నా మీద అంత పెద్ద నమ్మకంతో నాకింకా గుర్తు ఆ దేవానంద్ స్టూడియోలో 'శక్తి' ఫిల్మ్ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఏంట్రా హ్మ్, ఆహ్, ఒక సినిమా ఉంది చేయబోతున్నాను. ఒక 4 సీన్‌లుంటాయి అని నాకు అట్లా బయట మనం నిలబడి అందరూ ఉన్నారు. అది నాకింకా గుర్తు. నేనెప్పుడు తప్పకుండా చేస్తాను సార్ ఎందుకు చేయను? 4 సీన్‌లేంటి ఒక్క సీనయినా చేస్తాను అనేసి నేను అనడము. అక్కడి నుంచి మొదలైన మా ప్రయాణము ఇంకా కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. నిన్న కూడా ప్రత్యేకంగా చాలా ఇంటికెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. మీరు రమ్యకృష్ణ గారు ఎప్పుడు నాకు ఇన్‌స్పైరింగ్. ఆహ్, నేను వేసే ప్రతి అడుగులో మీరు నాకు మీ పట్ల నాకు ఒక కృతజ్ఞత భావం ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది. అలాగే థాంక్ యూ సార్. లవ్ యూ సార్. లవ్ యూ. అలాగే చిత్రంలో పనిచేసిన తర్వాత 'పేకేటి రంగా' గారు, ఇంకా కొంతమందున్నారు. వాళ్ళందరికీ ఆహ్, నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సందర్భం నేను ఒక నటుడిగా నాకు ఈ ఫిల్మ్‌లో పనిచేయడం, నాకు ఒక మంచి పాత్ర దొరకడము, అది టాలీవుడ్‌లో అట్ ద సేమ్ టైమ్ మీలాంటి సాంగత్యంలో ఇలాంటి సందర్భం రావడం నాకు ఇది ప్రకృతి ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను. నేనెప్పుడు నా జీవిత కాలంలో నేను మర్చిపోలేని అది సార్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. లవ్ యూ. బాయ్.